హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను కారం దోశను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్లోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 6 ఎండుమిర్చిని 15 నిమిషాల సేపు వాటర్లో నానబెట్టుకున్నాక వీటిని కూడా యాడ్ చేశాను. అలాగే 5-6 వెల్లుల్లిని, ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని, ఇంకా 1 స్పూన్ జీలకర్రని, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకునేసి మిక్సీ మూత పెట్టుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని అయితే వేరొక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ఇది బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటె దోశ పిండిని అయితే ఈ ప్యాన్ మీద వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఎర్రకారం అయితే 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకునేసి దీన్ని మొత్తము అయితే దోశ పైన అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా దీనిపైన అయితే కొద్దిగా పుట్నాల పొడి కూడా చల్లుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగా అంతా చల్లుకునేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి 1 స్పూన్ నూనెను కూడా వేసుకునేసి ఒక 2 నిమిషాలు కాల్చుకున్నామంటే మన ఎర్రకారం దోశ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.